అమ్మవారి గుడి దగ్గర ఈ ఇసుక 2 లోడ్లు వేసాము. ఇంకా ఈ 2 లోడ్లు కూడా సరిపోదంట. సో ఇది ఫిలప్ చేయడానికి స్టార్టింగ్ ఇసుక వేయాలి. సో అక్కడ ఒక లోడు, ఇక్కడ ఒక లోడు, 2 ట్రాక్టర్లు జేసీబీ పెట్టి 2 ట్రాక్టర్లతో పంపించాము. ఆ తర్వాత అది ఫిలప్ చేయడానికి ఇంకో 2 లోడ్లు అవసరం పడుతుంది. దీన్ని కూడా ఇక్కడ లేబర్ పెట్టి ఆ లేబర్ ఇదంతా ఫిలప్ చేయాలి. రేపు లేబర్ని పెట్టాలి. మనం బిగించుకోవడానికి ఉండాలా, వేయడానికి ఉండాలా? కొంచెం సున్నా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నారు అమ్మవారి గుడికి మనం మార్నింగ్ తెచ్చిన బాక్సులతో కాలమ్స్ వేయడం జరుగుతుంది. సో మా ఊరి మేస్త్రులు అయితే ఈ కాలమ్స్ రాంగ్ మెజర్మెంట్తో కట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ సరి చేస్తూ ఇక్కడ మళ్ళీ కాలమ్ని మెజర్మెంట్తో కరెక్ట్ మెజర్మెంట్తో మార్కింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళు అడ్జస్ట్మెంట్ లేకుండా వేశారు మన వాళ్ళు అయితే, మా ఊరి మేస్త్రులు. సో దీన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తూ సో 4 కాలమ్స్కి సో ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం అమ్మవారి టెంపుల్ దగ్గర కాలమ్స్ వేస్తున్నాం కదా, ఆ కాలమ్స్కి పైన కొంచెం గ్యాప్ ఉండిపోయింది అనమాట. ఆ గ్యాప్ని కాంక్రీట్తో ఫుల్ఫిల్ చేయడానికి మనం ఈ చెక్కల్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఈ చెక్కలు ఆ కాలమ్స్ పై నిలబెట్టి మిగతా కాంక్రీట్ని ఫిలప్ చేసి ఆ హైట్ని సెటైన్ చేయాలన్నమాట. సో అందుకోసం వీటిని వాడాలి. ఇవి సుమారు మొత్తం ఎన్నో ఉన్నాయండి? 8 కట్ చేశారు మొత్తం. సో ఇవి పట్టుకెళ్ళి ఇప్పుడు అక్కడ అడ్జస్ట్ చేసి మొత్తం దాన్ని కాలమ్ని ఫుల్ ప్లేజ్డ్గా రెడీ చేయాలి. థ్యాంక్ యూ. ఇలా చూపించండి ఇటు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సెకండ్ రౌండ్లో కాలమ్స్ ఈ విధంగా పైకి సెట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా స్లాబ్ హైట్లో, పక్కన స్లాబ్ ఉంది కదా, ఆ స్లాబ్ హైట్లో కాలమ్ని సెట్ చేయడం జరిగింది. దానిపైన మనం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఏవైతే చెక్క ముక్కలు ఉన్నాయో అవి సెట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా 4 కాలమ్స్ ఈ విధంగా కంప్లీట్ అయ్యాయి ఈరోజు. ఈ కాలము పైన చాలా అద్భుతంగా అడ్జస్ట్ అయింది. సో కింద పాటుకు వచ్చేటప్పటికి ప్లింత్ బీము సరిగా మనోళ్ళు అడ్జస్ట్ చేయకపోవడంతో ప్లింత్ బీము చూడండి కింద ఏ విధంగా అయిందో. గ్రౌండ్ లెవెల్లో బీమ్ అంతా బాగానే ఉంది, బట్ ప్లింత్ బీమ్కి వచ్చేటప్పటికి సో పైన ఎలా ఉంది కాలం, కింద చూడండి ఏ విధంగా ఉందో. చాలా దరిద్రంగా కనిపిస్తుంది కదా, చూడండి. సో దీన్ని ఇప్పుడు కవర్ చేయాలి. సో కాలంకి ప్లింత్ బీము గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పునాది మీద, ఇది పునాది, ఇది ప్లింత్ బీము, ఇక్కడ సపోర్ట్ లేదు సరిగా. దీనికి ఇప్పుడు కాంక్రీట్ ఫిలప్ చేయాలి. దాన్ని కాంక్రీట్ ఫిలప్ చేసి దాన్ని అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు. సో వాటర్తో ఈ విధంగా తడిపి ఇక్కడి నుంచి గ్రౌండ్ పునాదిపై ఉన్నటువంటి ప్లింత్ బీమ్లో ఉన్నటువంటి ఈ కాలంకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాంక్రీట్ ఫిలప్ చేయాలి. అప్పుడు దీని యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ప్లింత్ బీమ్లో ఉన్నటువంటి ఆ మెయిన్ పిల్లర్ని అడ్జస్ట్ చేయడానికి ఈ విధంగా లైన్ డోర్, ఆ కాలం నుంచి ఈ కాలంకి లైన్ డోర్ కట్టారు. సో లైన్ డోర్ కట్టిన తర్వాత ఈ లైన్ అలైన్మెంట్ ఏదైతే ఉందో కరెక్ట్గా
దాని ప్లేస్లో ఏం చేస్తారంటే ఒక చెక్క పెడతారనమాట. ఆ చెక్క లోపల వైపు ఇప్పుడు కాంక్రీట్ ఫిలప్ చేస్తారు. చూడండి ఈ కోలమ్ని ఎలా ఏ విధంగా కవర్ చేస్తారో. సో కింద కోలంకి సపోర్ట్ లేదు, ఓన్లీ ప్లింత్ బీమ్. ఇది ప్లింత్ బీమ్ దగ్గర ఉన్నటువంటి ఈ కోలంకి సపోర్ట్ లేదు. సో అందుచేత మనం కాంక్రీట్ ఫిలప్ చేస్తున్నాం ఇప్పుడు. కొంచెం పొడుందా? ఈ కోలం యొక్క ఐరన్ రాడ్లు కూడా బయటికి కనిపించే పరిస్థితి. అక్కడ చూడండి, ప్లింత్ బీమ్ వేసేటప్పుడు మనం వైబ్రేటర్ యూజ్ చేయకపోతే మధ్యలో ఆ విధమైనటువంటి గ్యాప్స్, ప్లింత్ బీమ్ మధ్యలో ఆ విధమైనటువంటి గ్యాప్స్ అంటే క్రాక్ మాదిరి ఆ గ్యాప్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఎగ్జిస్ట్ అవ్వనమాట పార్టికల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ విధంగా దాన్ని సరి చేయాల్సి వస్తుంది. ఎంత పని చేశారు చూడండి గంధవరం మేస్త్రులు. చూసారా ఫ్రెండ్స్, ప్లింత్ బీమ్ వేసేటప్పుడు మనం ఈ సైడ్ చెక్కలో యూజ్ చేసేటప్పుడు కరెక్ట్గా లైన్ మార్కింగ్ చూసుకొని ఆ లైన్ మార్కింగ్ ప్రకారం ఈ చెక్కల్ని అప్ డౌన్ ఉన్న రైట్కి లెఫ్ట్కి మూవ్ అయినా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. అలాంటప్పుడు మనకి ప్లింత్ బీము అలాగే ఇలాంటి కోలమ్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో రావడం జరుగుతుంది. ఆ మెజర్మెంట్ రావాలంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోకపోతే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ప్లింత్ బీమ్ కూడా రాదు. సో ముందు ప్లింత్ బీమ్ ఆ విధంగా ఉంది, ఆ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఆ గ్యాప్ ఫిలప్ చేయడానికి మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ సైడ్ చెక్కలను ఉపయోగించి మళ్ళీ ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ తిన్నగా మార్కింగ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి గుడి దగ్గర అయితే మనం ఈరోజు చూస్తున్నారు మీరు ఇక్కడ రాయితో మనం బాటం కాంక్రీట్ వేయడానికి మనం వేసినటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో గ్రావెల్ మీద వాటర్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఈ రాక్స్ ఏవైతే ఉన్నాయో రాళ్ళని పేల్చడం జరుగుతుంది. దీనిపైన బాటం కాంక్రీట్ వేసి మొత్తం ఫ్లోరింగ్ అనేది ఫినిషింగ్ చేస్తారనమాట. సో ఈ విధంగా మొత్తం ఈరోజు అయితే ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు కాలమ్స్కి పైన హైట్ సరిపోవడంతో ఈ చెక్కలన్నీ చేయించుకొని చాలా కష్టపడి అక్కడ నుంచి సరాబ్ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పని ఉన్నా కానీ ఆ పనులన్నీ మానుకొని మన కోసం అమ్మవారి కోసం ఈ చెక్కలన్నీ ఇలా తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పైన ఇవి సెట్ చేసి కాలమ్స్లో కాంక్రీట్ ఫిలప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నిన్న కాలమ్స్ అలాగే ఈ మొత్తం ఈ బాటం కాంక్రీట్ అంతా వేయడం జరిగింది కదా, వీటికి వాటరింగ్ పెట్టడానికి అయితే వచ్చాము. చూడండి, వాటర్ ఈ విధంగా ఎక్కువ ప్రెజర్తో రావట్లేదు, బట్ పైకి వెళ్తుంది లైట్గా. సో ఈ కాలమ్స్ పైకి వెళ్తున్నటువంటి వాటర్ అనేది మళ్ళీ యాసిడ్గా కిందకి స్లిప్ అయిపోతుంది అనమాట, జారిపోతుంది. సో వాటర్ అనేది అలా కిందకి వెంటనే వచ్చేస్తుంది అనమాట. బట్ ఇలా కాకుండా దీనికి సో ఈ వాటర్ కిందకి రాకుండా కొద్దిసేపు ఆ కాలం మీద అలా నిలబడాలి అంటే సో గోన్లు కట్టాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ ఈరోజు మనం అదే చేస్తామన్నమాట. సో ఈ వాటర్ కొంచెం ఆ కాలం మీద ఎక్కువసేపు ఉండాలంటే సో అంటే గోన్లు ఉంటాయి కదా, రైతుల దగ్గర గోన్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి కడితే కొంచెం కోలంకి ఎక్కువ పదును అనేది ఉంటుందన్నమాట. కోలం స్ట్రెంగ్త్ అనేది బాగుంటుందన్నమాట. థ్యాంక్ యూ. ప్రస్తుతం మన అమ్మవారి టెంపుల్కి ఈ కాలమ్స్కి అయితే వాటరింగ్ అయిపోయింది. సో ఈ బడ్డు ఇది మా ఇంట్లోది, మా ఇల్లు కట్టేటప్పుడు ఈ బడ్డు తెచ్చాను, ఇల్లు కట్టిన తర్వాత తెచ్చాను. ఈ బడ్డు ఉపయోగపడింది. మళ్ళీ ఇంకో సగం 30 మీటర్లు మనం కొత్తగా కొన్న బడ్డు, సో అది కూడా కొన్నాము, అది కూడా ఉపయోగిస్తున్నాం. సో ఈ విధంగా వాటరింగ్ అనేది నాన్ స్టాప్గా నేను గంట సేపు అలా తడుపుతూనే ఉన్నాను, అయినా కానీ వాటర్ నిలబడడం లేదు.
నెక్స్ట్ గోన్లు కట్టి వాటర్ అనేది పెట్టాలి. అలాగే పనిలో పని ఏంటంటే ఈ ఈ అమ్మవారి గుడికి పని చేసేటప్పుడు నా బండి అంతా దరిద్రంగా తయారైపోయింది. మా ఆవిడైతే తిడుతుంది, అసలు ఈ బండి ఏంటి ఇలా అయిపోయింది, మరి ఎంత ఘోరంగా అయిపోయింది, మొత్తం డస్ట్ పట్టేసి మొత్తం మట్టే ఉందన్నమాట. సో నేను ఏం చేశానంటే వాటర్తో మొత్తం ఆ పైప్ ఉంది కదా, ఆ పైప్తో వాటర్ నేనే సర్వీసింగ్ చేసుకున్నాను. ఎందుకంటే బయటికి వెళ్తే మళ్ళీ డబ్బులు వేస్ట్ కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేనే వాటర్ సర్వీసింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నా బండి కొత్తగా తయారైపోయింది. సో ఇక్కడ చూసారా వాటర్ కూడా ఇలా వాటరు ఆ ఫ్లోరింగ్ మీద వాటర్ మనకు కనిపించాలి ఖచ్చితంగా. సో అంటే మన ఫుల్ ప్లెడ్జ్డ్గా అలా వాటర్ నిలబడిందంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం వాటరింగ్ చేసినట్టు అనమాట. ఈరోజు మనం అమ్మవారి గుడికి ఈ ఏవైతే కాలమ్స్ వేసామో ఆ కాలమ్స్ వాటర్ అనేది నిలబడడం లేదు. అంచేత ఈ గోన్లు 10 గోన్లు తెచ్చాను ఆ డీలర్ని అడిగి. సో ఈ 10 గోన్లు నేను ఇప్పుడు కట్ చేసి అక్కడ కట్టబోతున్నాను అనమాట. ఆల్రెడీ ఒకటైతే కట్ చేశాను. సో ఈ విధంగా నేను ఒక గోల్ని అయితే ఈ విధంగా కట్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, దీన్ని కోలం చుట్టి కట్టేస్తాను అనమాట ఇప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే వాటర్ స్టేబుల్గా ఉంటుంది అనమాట. దానివల్ల కోలంకి ఎక్కువ పదును ఉంటుంది, స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం ఇది కట్ చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు. సో ఆల్రెడీ ఇలా కట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఇది చాలా లేట్గా కట్ అవుతుంది, ఇది షార్ప్గా లేదనమాట. సో 1 మినిట్లో ఒకటి కట్ చేయాలి, అది టార్గెట్ అనమాట. ప్రజెంట్ 1 మినిట్లో ఒకటి కట్ చేయాలి, 10 మినిట్స్లో మొత్తం అయిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది కట్ చేసి అక్కడ కట్టడం జరుగుతుంది. కట్టాక ఇంకో వీడియో పెడతాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, తవ్వి వేసేయడమే. పదర్రా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కట్ చేసినటువంటి ఏవైతే గోన్లు ఉన్నాయో సో వాటిని కోలంకి ఈ విధంగా కట్టడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు నేను మొత్తం చాలా దగ్గరికి లాగి ఇలా కడుతున్నాను. సో ఇది ఏంటంటే వాటర్ స్టోరేజ్, అంటే వాటర్ని కిందికి ఫ్లో అవ్వకుండా ఆపుతుంది అనమాట చాలా వరకు. సో అందుకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా దీన్ని కట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం అన్ని కాలమ్స్ కూడా 4 కాలమ్స్కి ఈ విధంగా కడుతున్నాం. సో రెడీ నవ్వు. ఇప్పుడు మనం ఎలా అయినా చేసుకోవచ్చు, మనం తడుపుకుంటే. సో వాటర్ అనేది ఈజీగా అలా ఆగుతుంది. కోలము చాలా ఎక్కువ పదునుతో ఉంటుంది కాబట్టి స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ. ఓ షట్, స్లిప్ అవుతుంది, జారిపోతుంది. హోయ్ రబ్బా హోయ్. ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకోవాలి. ముందుకు రాదా స్లైడ్.
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా ఈ పేటకండి దాన్ని తిప్పమా ఇప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం చేసి ట్రాక్టర్ పిక్ వచ్చిందనమాట. 2 ట్రాక్టర్లు పిక్ ఇప్పుడు వేస్తాం ఈరోజు. సో స్లాబ్కి పిక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం స్లాబ్కి పిక్ అయితే వచ్చింది. సో పిన్నింటి యోగేష్ గారు ఈ పిక్కని డొనేట్ చేయడం జరిగింది. అలాగే మొత్తం పిన్నింటి యోగేష్ గారే ప్రజెంట్ జరుగుతున్నటువంటి వర్క్ అంతా ఆయన చేతుల మీదకే వెళ్తుంది ప్రజెంటు. సో 2 లోడ్లు పిక్ అయితే ఈరోజు వేస్తారు. స్లాబ్కి అయితే 2 లోడ్లు పిక్ సరిపోతుంది. చూశారు కదా, ఈ పిక్కని మన పిన్నింటి యోగేష్ గారు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో స్లాబ్ వరకు మొత్తం అంతా కూడా అమ్మవారు ఆయనతో చేయించుకుంటుంది అనమాట. ఫ్రెండ్స్, పైన ఈ సెంటరింగ్ చేసిన సీట్ల పైన ఆ గంట సూరు కోసం మట్టి ఉడ్చాలంట. సో కర్వ్ షేపు చుట్టూ, స్లాబ్ చుట్టూ కర్వ్ షేప్ రావాలంటే మట్టి అవసరం ఉన్నారని ఈరోజైతే ఒక లోడు మట్టి వేయడం జరిగింది. ఇది మట్టి చాలా బాగుందనమాట. సో చాలా చెరువులన్నీ కూడా వాటర్తో నిండిపోయి ఉన్నాయి కొన్ని, కానీ ఇది లక్కీగా ఏంటంటే ఒక చెరువులో దొరికింది. సో ఇది 1200 రూపాయలు చెప్పారు. సో దీనికి ఎంత ఇవ్వాలన్నది ఇంకా అడగలేదు. మేబీ ఒక 1000 రూపాయల వరకు తీసుకుంటారేమో, తగ్గుతారో తగ్గరో ఇంకా తెలియదు. రేట్ అయితే ఫిక్స్డ్గా 1200 చెప్పేసి లోడ్ ఎంపేసి వెళ్ళిపోయారు. సో ఈ లోడ్ కూడా పిన్నింటి యోగేష్ గారే మనకి టెంపుల్కి ఇవ్వడం జరిగింది. ఈరోజైతే గంధవరం దుర్గాదేవి అమ్మవారి గుడి దగ్గర టాప్ సెంటరింగ్ కొట్టినటువంటి ఈ షీట్స్ పైన అమ్మవారి గుడి గంట సూరు కోసం ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ విధంగా గంట సూరు కోసం బ్రిక్ వర్క్ చేస్తున్నారు. అలాగే దీనిపై మట్టి సిమెంట్ కూడా వేస్తారనమాట. సో ప్రజెంట్ అయితే దీనికి పైకి రావడానికి అయితే వేరే సోర్స్ ఏట్ లేక ఈ నిచ్చిని ఈ విధంగా అరేంజ్మెంట్ చేసాం. సో ఇది కూడా బాగోలేదు, కొంచెం పాత నిచ్చెన అనమాట. సో ఈ విధంగా మట్టి తడిపి పైన ఉన్నటువంటి ఈ చుట్టూ, గుడి చుట్టూ ఉన్నటువంటి షేప్ ఏదైతే ఉందో కర్వ్ షేప్, ఆ కర్వ్ షేప్ కోసం ఈరోజు వర్క్ అయితే జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా పైన సిమెంట్ బ్రిక్స్తో, బ్రిక్స్ సిమెంట్ యూజ్ చేసి ఈ విధంగా కట్టడం జరుగుతుంది. ఇవి ఏంటంటే ఈ మధ్యలో బీమ్ వస్తుంది అనమాట. సో దీనికి రైట్ సైడు గంట సూర్య అంటే కర్వ్ షేప్ వస్తుంది, దానికోసం ఇదంతా చేయడం జరుగుతుంది అనమాట. కలపడం మానేంత
తక్కువ పోస్ట్ పెట్టుకుని మధ్యలో చవరనోడు పెట్టుకుంటే మనకు అదంతా కాదు. వర్క్ ఇది కంప్లీట్ అయింది ఈ సైడు, అలాగే నెక్స్ట్ ఈ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ థర్డ్ సైడ్, ఈ థర్డ్ సైడ్ కంప్లీట్ అయిపోతే మ్యాక్సిమం బ్రిక్ వర్క్ అయితే పైన అయిపోయినట్టే. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఈరోజు బ్రిక్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, చూశారు కదా. సో ఇప్పుడు బ్రిక్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్రిక్ వర్క్ గుడికి 3 వైపులా ఈ విధంగా 3 వరుసల బ్రిక్ కట్టారు ఈ విధంగా. సో ఇది కంప్లీట్ అయిపోయింది. దీనికి దర్జి పెట్టాలంట. అలాగే తర్వాత నెక్స్ట్ మట్టి తీసుకురావాలి, అలాగే ఓకా మట్టి తీసుకొచ్చి కరువు షేపు తయారు చేస్తారు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది తెలీదు, పైన టెంపుల్ సెంటరింగ్ వేసిన తర్వాత సో ఇలా బ్రిక్ వర్క్ కట్టిన తర్వాత గంటసూరు ఏ విధంగా కడతారన్నది చాలామంది తెలీదు. సో ఈ విధంగా బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్ ఇది బీమ్కి అనమాట. సో ఇది బీము ఈ బ్రిక్కి ఈ షీట్కి మధ్యలో బీమ్ పడుతుంది. సో ఇక్కడ నుంచి బ్రిక్ నుంచి మీరు చూస్తున్నారు, ఇది లైన్ డోర్ కట్టారు. సో బ్రిక్ నుంచి 2 అడుగులు లైన్ డోర్ కట్టిన తర్వాత సో ఈ లైన్ డోర్కి ఈ బ్రిక్కి మధ్యలో మనం సిమెంట్ బస్తాలతో మనం ఏం చేస్తాం, సిమెంట్ బస్తాల్లో ఓక్ తీసుకోవాలి. సో రైస్ మిల్ దగ్గర నుంచి తెచ్చినటువంటి ఓక్ తీసుకొని అందులో ఫిలప్ చేసి ఇక్కడ పేర్చాలన్నమాట. సో దీని మీద మళ్ళీ మట్టి వేస్తారు. చూశారు కదా బస్తాలు ఏ విధంగా సెట్ చేస్తున్నామో. సో బస్తాలు ఈ విధంగా ఈ బ్రిక్ చుట్టూ సెట్ చేయాలన్నమాట లాస్ట్ వరకు. చూశారు కదా ఫ్రెండ్స్, పైన ఏదైతే ఊక బస్తాలు ఉన్నాయో పెద్ద బస్తాల నుంచి చిన్న బస్తాలకి ఊక ఇలా వంపుతారనమాట. ఇలా వంపి చిన్న చిన్న మూటలు కడతారు. ఆ చిన్న చిన్న మూటలని నిచ్చిన ద్వారా పైకి ఎక్కి తీసుకొచ్చి కడుతున్నారు కదా ఇక్కడ. ఆ విధంగా పెద్ద మూటల నుంచి చిన్న మూటల్లోకి మొత్తం సెట్ చేసుకుంటారు ఊకంతా. అది పైకి తీసుకొచ్చి వరుసగా మనం ఇక్కడ చూపించినట్టుగా వాటిని ఏం చేస్తారంటే సో ఈ బ్రిక్ వర్క్ తర్వాత ఉన్నటువంటి లైన్ మార్క్ చేసుకొని ఇలా లైన్ మార్క్ చేసుకొని అది లైన్ మార్క్ చేసుకొని ఇలా వరుసగా ఇలా పేర్చుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోతారనమాట. చూశారు కదా ఏ విధంగా పేరుస్తున్నారో. సో ఈ విధంగా మొత్తం లాస్ట్ వరకు ఈ విధంగా మొత్తం ఊక బస్తాలు ఇలా పేర్చడం జరిగింది. ఈ బ్రిక్ వర్క్ చేసాం ముందు, బ్రిక్ వర్క్ చేసిన తర్వాత బ్రిక్ వర్క్ చుట్టూ ఊక బస్తాలు ఈ విధంగా పేర్చాలి. ఎందుకంటే వెయిట్ తగ్గడం కోసం అనమాట. యాక్చువల్గా మట్టి వేయాలి, మట్టి వేస్తే హెవీ వెయిట్ అవుతుంది కాబట్టి దాని ప్లేస్లో ఊక బస్తాలు వేస్తున్నాం అనమాట. ఈరోజు వర్క్ అయితే పిన్నింటి యోగేష్ గారు హెల్పింగ్ వల్ల ఈరోజు వర్క్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. గుడి పని చాలా స్పీడ్గా అవుతుంది. సో ఈ నిచ్చెన ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని, అలాగే ఇసుకని, అలాగే బ్రిక్స్ని ఇవన్నీ కూడా పైకి సెంటరింగ్ సీట్స్ పైకి పంపించడం జరుగుతుంది. సో స్లాబ్కి కావాల్సినటువంటి అన్నీ సమకూర్చడంతో స్లాబ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పైన అయితే వర్క్ అయితే జరుగుతుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెటీరియల్ అంతా కూడా చాలా తక్కువ టైంలో ఇక్కడ సమకూర్చి పని చాలా స్పీడ్గా జరుగుతుంది. దీని అంతటికీ కారణం పిన్నింటి యోగేష్ గారు. అతనికి నిజంగా
చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఎంత హెల్ప్ చేస్తున్నారో మన ఊరికి మన గుడికి. ఈరోజు మొత్తానికైతే మధ్యాహ్నం 1 గంట అయింది. ఈ ఓక బస్తాలు పేర్చుకొని బ్రిక్ వర్క్ చేసుకొని ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం 1 o'clock అయింది. చూశారు కదా ఎలా పేర్చారు. సో ఈ విధంగా పేర్చాలి. ఈ విధంగా పేర్చిన తర్వాత మట్టి దీని మీద వేయాలి. చూసారు ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మట్టి వేసాం మనం. మట్టి వేసి ఈ విధంగా మనం లెవెల్ చేసుకోవాల్సి వస్తుంది. స్లోపు కర్వ్ షేప్ రావాలంటే మట్టి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ప్రజెంట్ అయితే మట్టి ఒక బస్తాల మీద ఈ విధంగా కర్వ్ షేప్లో వేయడం జరుగుతుంది. చూశారు కదా, మొత్తం ఇది కర్వ్ షేప్. ఈ షేప్ని అబ్జర్వ్ చేయండి. మొత్తం అంతా కర్వ్ షేప్ కావాలి కాబట్టి కొంచెం ఆ కరువు మాదిరి మట్టి అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది అనమాట. మొత్తం చుట్టూ గుడి చుట్టూ ఫిలప్ చేయాలి ఇది. దగ్గర సో చూశారు కదా, మట్టి అంతా ఫిలప్ చేసిన తర్వాత సిమెంట్ కలిపినటువంటి ఇసుకతో ఈ విధంగా షేప్ చేయాలి, కర్వ్ షేప్. ప్రజెంట్ అయితే ఆ కర్వ్ షేపు ఈ విధంగా మనకి వస్తుంది అనమాట. అక్కడ ఆ బెడ్లో ఇక్కడ ఈ బెడ్లు తీసేసి టాప్ రోడ్ ఈ బీమ్ ఆ బీమ్ కలపమా డైరెక్ట్ లోడ్ కాసుకుంటుంది. ఇక్కడ 8 అంగుళాలు కొట్టి లోపలికి బాటం తొయ్యాలి, మిగతాయి ఇలా వస్తాయి. చెప్పండి కరువు అది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మట్టి వేసిన తర్వాత సిమెంట్తో ఈ విధంగా కరువు షేప్ అయితే రెడీ అయ్యింది. సో ఇది మనకి వీడియోలో చూసినప్పుడు ఈ కరువు కనిపించట్లేదు, బట్ ఇక్కడ నుంచి రోల్ చేస్తే కెమెరా ఇదంతా కరువు షేప్ అనమాట. సో ఆ కార్నర్ చూస్తే కరువు అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. సో కరువు అయితే చాలా అద్భుతంగా వచ్చింది, చూస్తున్నారు మీరు. ఇక్కడ కార్నర్స్ కూడా చాలా ఫినిషింగ్ అనేది నీట్గా చేస్తున్నారు. రైట్.
రౌండ్ వస్తాడు లైన్లో పడుతుంది నమ్మకం పెట్టుకుని స్లో అయిపోద్ది. ఏదండి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సాయంత్రం 6 అయింది. అయినా కొంచెం లైటింగ్ ఉంది. ఈ లైటింగ్లో మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొంచెం ఉండిపోతుంది. సో ఎక్కడ ఉండిపోకుండా కంప్లీట్ చేయాలని లైట్ ఫెయిల్ అయినా కానీ చేస్తున్నారు. ఈరోజైతే చాలా లేట్ అయింది. ఈవినింగ్ 6 అయితే అవుతుంది. ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ 6 అయింది. వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా జరుగుతూనే ఉంది. 6 అయినా కానీ ఇంకా అవ్వలేదు. ఈ లాస్ట్ మేస్త్రీలు అయితే చాలా ఫినిషింగ్ చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను. మేస్త్రీలు అయితే చాలా అద్భుతంగా ఫినిషింగ్ చేశారు. కానీ సెంటరింగ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే 4 ఫీట్స్ సీట్ అనేది ఉండాలి, బట్ తగ్గించడంతో 3 ఫీట్స్ చేయడంతో ఇబ్బంది పడుతూ జాగ్రత్తగా చేసుకొచ్చారు. ఇక్కడ మట్టి ఉన్న దగ్గర మొత్తం ఫిలప్ చేస్తే అయిపోతుంది సిమెంట్తో. మిగతాదంతా మొత్తం ఫిలప్ చేశారు. సో మీరు చూస్తున్నారు, ఇది చీకటి పడింది, బట్ లైటింగ్లో మీకు చూపిస్తున్నాను ఈ వీడియో. సో ఈ విధంగా ఇతను రామారావు గారు చాలా అద్భుతంగా ఫినిషింగ్ అనేది ఇస్తున్నారు. అలాగే ఆయన మా బావగారు చిన్నముసులవాడ చాలా బాగా మంచి డిజైనర్ కూడా. వర్క్ చాలా స్పీడ్గా చాలా అద్భుతంగా చేస్తుంటారు. ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మీకు చూపిస్తాను ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో. సో ఈ విధంగా కరువు, దీన్నే గంట సూర్య అంటారు తెలుగులో. సో కరువు అయితే చాలా అద్భుతంగా చేశారు. చూస్తున్నారు కదా, మొత్తం ఫినిష్ అయింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లోనే స్టార్ట్ చేసాం, బట్ చాలా లేట్ అయింది. సో ఇంతవరకు కష్టపడి పనిచేస్తున్నారు. జనరల్గా అయితే ఈవినింగ్ 5తో క్లోజ్ అనమాట. ఈరోజు 6 అయినా కానీ ఇంకా వర్క్ చేస్తున్నారు, మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి. వాళ్ళు కూడా ఆగారు, ఎందుకంటే అమ్మ పని కాబట్టి. అలాగే సో సీట్స్ అక్కడక్కడ కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఇక్కడైతే అప్ అయింది షీటు. సో ఈ షీట్ చూస్తున్నారు కదా, ఇదైతే కొంచెం అప్ అయింది. మరి ఈ విధంగా మొత్తం ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా మరి జరుగుతుందంటే దీనికి కారణం మన పిన్నిటి యోగేష్ గారు. ఆ యోగేష్ గారు ఇచ్చినటువంటి అమౌంట్తోనే ఈ మేస్త్రులకి, లేబర్కి, బ్రిక్స్కి, శాండ్కి, మట్టికి అన్నిటికీ మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వర్క్ అయితే స్పీడ్గా అయింది. సండే అయితే స్లాబ్ జరుగుతుంది. స్లాబ్ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేసాము. సో అమ్మవారు సో తొందరలోనే అద్భుతంగా అందరికీ ఇక్కడ దర్శనం ఇవ్వబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా నిన్న చేసినటువంటి ఫినిషింగ్ అయితే గంట సూరి ఫినిషింగ్ ఈ విధంగా వచ్చింది. చాలా అద్భుతంగా చేశారు. సో మేస్త్రులు అయితే చాలా బాగా చేశారు. ప్రజెంట్ అయితే దీన్ని తడపడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, 2 hours సెకండ్ డే తడుపుతున్నాం. ఈ విధంగా అంటే వాటర్ కూడా చాలా ఓవర్గా పెట్టకూడదు, లైట్గా పెట్టాలి. ఆ లైట్గా తడిపితే కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది దానికి. ఆ తర్వాత మనం ఎక్కువ వాటర్ పెట్టకూడదు కాబట్టి ఆ వాటర్ పైప్ని కూడా బయటికి మనం ఆ విధంగా విసిరేయాల్సి ఉంటుంది. లేకపోతే వాటర్ ఎక్కువైపోయిందంటే సీట్లు మొత్తం నానిపోతాయి. అలాగే దీనికి కూడా తక్కువ వాటరింగ్ పెట్టాలన్నమాట. సో అంచేత వాటర్ కూడా చాలా తక్కువ పెట్టి ఈ విధంగా వాటరింగ్ చేయాలి. తర్వాత మీరు చూశారు కదా, ఈ బాటము ఏవైతే ఎడ్జ్లు ఉన్నాయో, సో బీమ్ వేసేటప్పటికి ఇటువైపు మనం ఫినిషింగ్ అనేది సరిగా ఇవ్వలేదు. సో వీటికి ఏంటంటే ఇంకా ఓవర్గా దర్జీ పెట్టాల్సి ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, వీటికి దర్జీ పెట్టాలి. బ్రిక్స్ కదలకుండా, బీమ్ వేసేటప్పుడు బ్రిక్స్ కదలకుండా ఉండడానికి ఇక్కడ చూడండి, ఇది క్రాక్ వచ్చింది. సో ఇక్కడ క్రాక్ వచ్చింది. సో ఇటువంటి క్రాక్స్ రాకుండా ఉండాలంటే లోపల వైపు నుంచి కూడా కొంచెం దర్జీ పెట్టాలి సిమెంట్తో. సో అంచేత మళ్ళీ ఈరోజు మేస్త్రిని మనిషిని పెట్టి చెయ్యాలి. సో మొత్తానికైతే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈరోజు నిన్నటి వర్క్ ఈరోజు కంప్లీట్ అయ్యింది, అంటే కంప్లీట్ అవ్వబోతుంది. సో ఈరోజుతో దీని పని మొత్తం అయిపోతుంది అనమాట. సో రేపు సెంటరింగ్, ఎల్లుండి స్లాబ్, ఆదివారం స్లాబ్. రేపు రాడ్ బెండింగ్ అవుతుంది, ఆదివారం వచ్చి స్లాబ్ అవుతుంది. మర్చిపోయాను నేను ఫ్లోలో, సెంటరింగ్కి రాడ్ బెండింగ్ బదులుగా సెంటరింగ్ అని చెప్పాను. ఆయన మళ్ళీ కరెక్ట్ చేశాడు ఆయన. సో ఇదనమాట, చూడండి ఇంకోసారి చూపిస్తాను మీకు.
ఈ విధంగా కరువు, కార్నర్స్ కూడా చాలా బాగా చేశారు. ఇక చూడండి, అలాగే ఇక్కడ క్రాక్ వచ్చింది, కొంచెం కింద దిగింది, షీట్ కింద దిగింది, క్రాక్ వచ్చింది. ఈ క్రాక్స్ని ఏంటంటే దీని మీద వచ్చినటువంటి క్రాక్స్ని మనం ఆ బ్లాక్ షీట్తో మనం కవర్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ షీట్ మళ్ళీ కొని దీని మీద వేయాలి. అప్పుడు మనకి దీని మీద వచ్చినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా వస్తుంది అనమాట. రైట్, రెండవ రోజు చూశారు కదా, నేను ఇప్పుడు చెప్పాను లోపల వైపు బ్రిక్స్కి సిమెంట్ ఈ విధంగా అప్లై చేయాలి. అప్పుడు మనం బీమ్ వేసేటప్పుడు సిమెంట్ బ్రిక్స్ కదలకుండా స్ట్రెంగ్త్ అంటే గట్టిగా ఉంటాయని చెప్పాను కదా. ఆ విధంగా సిమెంట్ అయితే అప్లై చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు. సో ఎడ్జెస్, గంట సూర్య యొక్క ఎడ్జెస్ అనమాట. ఎడ్జెస్కి సిమెంట్ ఈ విధంగా పెడతారు. ఓకేనా, చూశారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు, దీన్నే దర్జ అంటారు. సున్నంతో ఈ విధమైనటువంటి బెడ్డలు, ఇటుక బెడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ బెడ్డలు కనిపించకుండా మీద అంటే చాలా తిన్ని లేయర్ అనమాట, పలచని పొరగా అలా రాస్తూ మొత్తం కవర్ చేస్తారు, బ్రిక్స్ ఎక్కడ కనిపించకుండా. దీనివల్ల ఏమవుతుందంటే బ్రిక్స్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అప్పుడు బీమ్ వేసేటప్పుడు బ్రిక్స్ కదలకుండా డైరెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే బ్రిక్స్ కదులుతాయో, బ్రిక్స్ కదిలితే ఆ కరువు షేప్ అనేది డిస్టర్బ్ అవుద్ది అనమాట. ఎందుకంటే మొత్తం అంతా ఊక మట్టే కాబట్టి ఖచ్చితంగా డిస్టర్బ్ అవుద్ది. సో ఈ బ్రిక్స్ కదలకుండా ఉంచడం కోసం ఈ విధంగా పలచగా లైట్గా ప్లాస్టరింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, బీమ్ షేపు కరెక్ట్గా వస్తుంది, అలాగే ఆ కరువు షేప్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది ఎగ్జాక్ట్గా.